హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు వ్లాగు. ఇది మార్నింగే, చాలా మార్నింగ్ 7 లోపే అనమాట. ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈరోజు అమావాస్య 7 పైన పోతుంది అని అన్నారు. మార్నింగే చెప్తుంటాను కదా, నేను ప్రతి అమావాస్యకి మాత్రము ఖచ్చితంగా మేస్త్రి వస్తారు, గుమ్మడికాయ దిష్టి తీసి కొట్టేస్తాడనమాట మాకు. అది మాత్రం తప్పకుండా నేను ముందు రోజు ఫోన్ చేసి గుర్తు చేస్తాను ఆ అన్న ఇంకొక మా బంధువు ఒక అతనే చెప్తూ ఉంటాను కదా, మా హౌస్ కన్స్ట్రక్షన్ చేసిందంతా వీళ్ళే అనమాట. అందుకని తప్పకుండా ప్రతి నెల అమావాస్యకి మాత్రం వస్తాడు. అందుకని ఈరోజు ఉదయాన్నే వచ్చేసి బెల్ కొట్టాడు ఆ అన్న. అందుకని ఇంకా చీకటితో తీసేసి దిష్టి తీసేసాము. మళ్ళీ ఏంటంటే కొంచెం ఈరోజు తెరపగా ఉన్నది, తీయంగానే బాగున్నది. అసలు ఈరోజు అదొక పెద్ద కామెడీలాగా అయిపోయింది అనమాట. వర్షం ఇంక పడదలే, తుఫాన్ పోయిందిలే అనుకొని నేను బట్టలు ఉన్నాయి ఒక 3-4 డేస్వి బట్టలు, మా వారివి అన్నీ ఉన్నాయి. నేను అన్నీ అయితే మిషన్కి వేసేసాను. నేను మిషన్కి వేసి ఆరేసానో లేదో తుఫాన్ లాగా మళ్ళీ పట్టుకునింది అనమాట. ఇక్కడైతే నేను బట్టలన్నీ మిషన్లో ఆరేస్తున్నాను అనమాట. తెరపుగా ఇచ్చిందిలే ఆరిపోతాయి కదా తొందరగా అనేసి నేను హడావుడిగా ముందు అసలు ఇంట్లో పనులు కూడా ఏమీ చేయకుండా, కసువులు కూడా తీయకుండా ముందు మిషన్కి అయితే బట్టలు వేసేసాను. ఈ రూమ్ చూపించాను కదా నేను, మా మెట్ల కిందే ఉంటుంది. దీనికోసం ఇది ఎందుకు కట్టించానని చెప్పాను ఇంతకుముందు వీడియోలు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఈ బుడ్డగాడైతే ఆ ప్లాస్టిక్ పైప్ని అంతా నవిలేస్తాడని వాషింగ్ మిషన్ కోసమే అనమాట ఈ మెట్ల కింద ఈ రూమ్ని సెట్ చేసాము. దానికి వాటర్ వెళ్ళేదానికి కూడా పైపు సపరేట్గా పెట్టించేసాము అనమాట. అది ఇబ్బంది అయినా, ఎందుకంటే ఇది నవిలేస్తుంది, ఏ చెప్పు దొరకనీదు, ఏమీ దొరకనీదు అనమాట. ఏ ప్లాస్టిక్ ఐటమ్ ఉన్నా కొరికి పాడు చేసేస్తూ ఉంటుంది. ఇంకా ఇది నైటీ, ఇది రాత్రి నల్ల కుక్కకి పడుకొనింది పాపము, చలి ఉంటుందని ఒక పాత నైటీ ఉంటే అక్కడ వేసాను దాని కింద. ఇంకా ఇవన్నీ సర్దేసుకొని ఆ తర్వాత నేను ఈ పనులన్నీ చేసుకున్నాను అనమాట. బయట పనులన్నీ కసువులు అవన్నీ చేసేసుకొని అప్పుడు పొయ్యి మీద వేసి వెళ్తా లేట్ అయిపోద్దిలే అని మళ్ళీ ఆపేసి వెళ్ళాను బయట పనులన్నీ చేసుకుంటా. అవి వచ్చేసినాక కాసుకొని తాగుదాంలే అని చెప్పేసి ఇప్పుడు ఆమెను మళ్ళీ సెగన్ పెట్టుకొని తాగుతూ ఉన్నాను ఈ టీ అయితే. నేను అసలు ఈ అమావాస్య వస్తే కొన్ని పనులు పెట్టుకొని ఉన్నాను చెయ్యాలి అమావాస్యకి. ఈ పనులు అంటే ఇంట్లో కొన్ని పనులు, అవి ఏమి అంటే నాకు నేను విన్నాను ఎక్కడ అంటే చాలామంది చెప్పుకునేటప్పుడు, మనము పప్పులు కానీ ఇవన్నీ నేను మొన్న వేపి పెట్టాను కదా, కొన్ని అయితే వేపుకోలేము. ఇప్పుడు మినపప్పు, పచ్చెనగపప్పు ఇవి వేపి పెట్టుకోలేము. అట్లాంటివి కానీ మినువులు కానీ పెసల్లాగా ఉంటాయి కదా, ముడి పెసలు కానీ ముడి కందులు కానీ, మేము ఎప్పుడు విజయనగరంలో ఉన్నామని చెప్తూ ఉంటాను కదా 10 ఇయర్స్. అక్కడ వాళ్ళు ఎప్పుడు అనుకుంటుండేవాళ్ళు అమావాస్య వచ్చినప్పుడు బాగా అమావాస్య ఎండలోనే బాగా ఎండబెట్టి మనము డబ్బాల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అవి పురుగు పట్టదు అని. నేను అదే మొన్న డిమార్ట్లో నుంచి కొన్ని సామాన్లు తెచ్చాను కదా, అవి పెసరపప్పు, కందిపప్పు అయితే వేపి పెట్టుకున్నాను. వేరుశనగ పప్పులు కూడా వేపుదాం అనుకున్నాను. అయినా ఒకసారి ఈరోజు ఎండ వస్తే మళ్ళీ అన్నీ ఒకసారి ఎండలో ఆరబెడదాం అనుకున్నా, బూజు కూడా రాకుండా ఉంటుంది అనుకున్నాను. కానీ నేను ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి తెలిసినట్టు అసలు ఈరోజు ఎండే లేదు. కొంచెం తెరపిస్తుందిలే, బట్టలు ఎందుకు వేసానంటే గాలికైనా ఆరిపోతాయి, వర్షం లేదులే అనుకున్నాను. కానీ మధ్యాహ్నానికి భయంకరంగా వర్షం పడిపోయింది, అసలు భలే వాన పడిపోయింది అనమాట. అందుకే మీకు ఫస్ట్ మార్నింగే వీడియో తీసినప్పుడు ఒకవేళ వాటర్ వస్తే మళ్ళీ వర్షం వస్తే ఎలా ఉంటుంది మన రోడ్డు అనేదానికి ఒకసారి ఆ రోడ్డు కూడా తీసాను అనమాట. ఇంకా ఇవైతే ఇక్కడ నేను అది చెప్పాను కదా, ఆ తుడిచేది అన్నీ తెచ్చానని చెప్పేసి, ఆ గ్రానైట్ తుడిచేది అంతా కూడా వాటర్ అంతా అసలు చెప్పేది ఏంటంటే క్లాత్తో తుడిచి ఆరేస్తా ఉన్నా, సన్న చీకటీగలు వస్తున్నాయి. నిజంగా కూడా నాకు ఆ చీకటీగలు పోవాలంటే ఏం చేయాలో నాకైతే తెలియడం లేదు. మీకు ఎవరికన్నా ఏదన్నా తెలిస్తే నాకు ఒక చిన్న టిప్ చెప్పండి. అందుకే ఇప్పుడు దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. దానివల్ల అది యూజ్ చేస్తాం. మొన్న 2 రోజులు ఈ గుడ్డతోటే తుడిచేసి ఆ గుడ్డని నేను ఆ కిటికీ మీద ఆరేస్తూ ఉన్నాను. అప్పుడు సన్న చీకటీగలు కొంచెం వచ్చాయి. దీంతో ఈ తుడిచేదాంతో తుడుస్తుంటే ఆరిపోయింది శుభ్రంగా. ఇప్పుడైతే అక్కడేమి
చీకటి దోమలు అంటాం కదా, చీకటీగలు అంటాం, సన్నవి అట్లాంటివి ఇప్పుడైతే రాలేదు. నేను కూడా ఏదైనా వీడియోలు చూద్దాము అనుకుంటున్నా, ఏదైనా టిప్ ఉందేమో ఆ విధంగా చేసి పెడదాము రాకుండా ఉంటాయి అని. ఇప్పుడు నిన్న ఈరోజు అయితే రాలే, మొన్న 2 days అయితే ఈ క్లాత్ తుడిచి ఆరేసినప్పుడు అంతా అయితే వచ్చాయి. ఇంకా ఇదైతే దోసపిండి నేను ఆ రోజు మిక్సీకి వేసినప్పుడే వెంటనే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం నేను తీసి వాడాను కదా. ఇది గట్టిపిండి అట్లాగే ఉంచదాంలే, నేను ఒకదాన్నే, మా వారైతే చీకటితోనే వెళ్ళిపోతారు, ఇంకా టిఫిన్ కూడా అతను చేయరనమాట, వెళ్ళిపోతారు, వర్కులు ఉన్నాయి ఇప్పుడు, అసలు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నా వరకే టిఫిన్ చేసుకోవాలని ఒక 4 గంటలు పక్కన పెట్టేసుకొని అది లోపల పెట్టాను. ఎందుకంటే ఒకవేళ ఏదైనా రేపు మా వారు ఉన్నప్పుడన్నా బోండాలు అలాగేయమంటారు, ఇష్టం అతనికి, అందుకని గట్టి పిండి ఉంటుందిలే అని చెప్పి వేసి నేనైతే దోశ పోసుకొని తినేస్తున్నాను. నిన్న కొంచెం రెడ్ చట్నీ నేను ఎప్పుడు ఇడ్లీలు పెట్టినప్పుడు వేసున్నాను అనమాట, అది ఉన్నది ఈ రోజుకి టిఫిన్లోకి అయితే అది సరిపోద్ది. ఇది చేశాను. ఈ టిఫిన్ అయిపోయేసరికి నాకు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి, ఉతికేసింది మిషన్ కూడా. సరే అవి తీసుకొని వెళ్ళి ఆరేద్దామనేసి టిఫిన్ చేసినాక వెళ్ళాను అనమాట. గాలి విపరీతంగా. ఏం చేస్తున్నావు రాడా? లోపలకు వాన వస్తుందమ్మా, వాన వస్తుందమ్మా, నీకు వాన వస్తుంటే ఏం చేస్తున్నావు వేడే? పద లోపలకు అనుకుంటుండ్రు, అదే అనుకుంటుండ్రు వాన బాని అప్పుడు వదులుతా, బురద లేకుండా ఉంటే అప్పుడు వదిలేది, ఇప్పుడు కాదు రా. ఫుల్లు వాన, బట్టలు అయితే దేవుడా నానేసాను, ఇందాక తెరపిచ్చింది నేనేమో. చూశారు కదా అసలు ఎంత పెద్ద వర్షం పడుతుంది, తెరపిచ్చిందని నేనైతే బట్టలు వేసాను. ఆ ఒక్క జల్లు పడ్డాక ఇప్పుడు కొంచెం తెరపిచ్చింది. ఈ కుండీల్లో కూడా చూడండి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఈ బెండకాయలు కోసాను, నిన్న ఒక 4 బెండకాయలు కోసాను కదా, నిన్నటి ఒక 4-5 ఉన్నాయి, ఈరోజు ఈ ఒక 5 కాయలు దాకా ఉన్నాయి. ఇవి కలిపి నేను తాలింపు చేశాను అనమాట. మామూలుగా పప్పుచారు చేసి తాలింపు చేద్దాంలే, ముందైతే బెండకాయ పులుసు పెడదాం అనుకున్నా, మళ్ళీ పప్పు చేద్దాము, వీటి వరకు తాలింపు చేద్దామని. ఇవి మొత్తం మన చెట్లువే అనమాట, ఒక్కటే ఒక చెట్టు అక్కడ ఉండేది, చూడండి సరిపోతుంది మా ఇద్దరికి, ఒక పూటకి సరిపోద్ది కూర, ఏదైనా పులుసు పెట్టినా సరిపోద్ది, పప్పు వేసుకొని చేసుకున్నాం అనుకోండి 2 పూటలకు కూడా సరిపోద్ది. ఇదైతే పప్పుచారు చేశాను, నాకు ఈ రోజుకి రేపటికి 2 రోజులకి ఉంటుంది అనమాట. బెండకాయలు అయితే తాలింపు పెట్టేశాను. ఆ ఒక్కరోజు తెరపిచ్చింది, మళ్ళీ భయంకరంగా నేను లోపల బెండకాయలు కోసుకొచ్చి కూర చేసే లోపల మళ్ళీ వర్షం. ఈ వర్షంలోనే చూడండి అసలు బట్టలన్నీ నాకు అన్నీ కంపు కొట్టేస్తాయేమో దేవుడా, రేపైనా ఎండగాస్తే బాగుంటుంది. నేను ఇంకా తీయలేదు, ఈ వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నైట్ వేస్తున్నాను, తీయలేదు, బట్టలు అక్కడే ఉన్నాయి. ఇంకా వర్షం అయితే ఈవినింగ్ అయితే వర్షం తగ్గిపోయింది, మరి ఎండ అయితే రాలేదు, కానీ ఇంకా తాలింపు చేసేసాను చూడండి. ఇది ఇంకా వంట అవన్నీ చేశాక బుడ్డగాడికి పెట్టాను, నల్ల కుక్క వచ్చింది పెట్టాను, కానీ అవి నేను
షూట్ చేయలేదు. ఈ వర్షం విపరీతంగా వర్షము మిద్ది మీద అయితే నేను నిన్న మొన్న వీడియోలో చూపెట్టాను కదా, ఈ నార్త్ సైడ్ ఉండే కర్రలు అన్నీ తీసేసి సౌత్ సైడ్కి మార్చేసాము. అదంతా క్లీన్ చేయాలని మొత్తం సర్ది పెట్టాను. కానీ ఈ చెత్త అంతా అయితే నేను క్లీన్ చేయలే. వర్షం పడతా ఉండేది అప్పుడు 2 రోజులు సన్న బోదర పడింది. సరే ఒక పెద్ద వర్షం పడితే మొత్తం కొట్టేస్తుంది కదా, కొట్టేసి ఒక పక్కకు వస్తుంది, అప్పుడు ఈజీగా తీసేయొచ్చులే అనేసి నేను డస్ట్ అంతా అలాగే ఉన్నది, నేను తీయలేదన్నమాట. అది నాకు గుర్తొచ్చింది వంట చేసేటప్పుడు. ఒకసారి పైకి వెళ్ళి దానికి డస్ట్ అంతా జల్లెడ పెడతాం కదా, వాటర్ కింద పైపులోకి వెళ్ళడానికి, కిందకి పైప్ వేసేస్తున్నాము. దీని పైపు సపరేట్గా బయట కాలంలోకి ఇచ్చాము. ఈ పైపులో నీళ్ళను కూడా మేము దేనికి కలపలేదు. చాలా పెద్ద పైప్ వేసేసి మామూలుగా ఇవన్నీ బిల్డర్స్ కట్టేటప్పుడైతే అన్నీ ఒక జంక్షన్లోకి ఇస్తారు. బాత్రూంలో పైపు ఒక జంక్షన్, బాత్రూమ్ పైపు, లెట్రిన్ పైపు, వంట రూమ్లోవి, ఇంకా ఎక్కడన్నా ఉన్నవి పైనుంచి వచ్చే వాటరు, ఇవన్నీ ఒక జంక్షన్ చేసి అన్ని పైపులు అందులో పెట్టి అక్కడి నుంచి ఒక పైపునే బయటకి కాలువలో పెడతారనమాట. మేము అట్లా పెట్టలేదు. లెట్రిన్కి సపరేట్ పైప్ అంతా బయటకు పెట్టాము. బాత్రూమ్ వాటర్ వెళ్ళేదానికంతా నేను చెప్పాను, ఇది వరకు వీడియోలో కూడా మీకు చెప్పాను, చూపెట్టాను. అట్లాగే దేనికి అందుకని ఈ మిద్ది మీద వాటర్ కూడా సపరేట్ పెట్టాను అనమాట, నీళ్ళు బయటకు వెళ్ళడానికి. ఎందుకంటే అన్నీ మళ్ళీ అక్కడ చిక్కినప్పుడు ఒకదానికి స్మెల్ వెనక్కి వస్తుందని చెప్పేసి. అవి మేము రెంట్ హౌస్లో ఇల్లు కట్టేటప్పుడు ఒక పెద్ద రెంట్ హౌస్లో ఉన్నామన్నమాట. ఫేస్ చేసాం ఆ బ్యాడ్ స్మెల్స్ అవన్నీ. ఎందుకు అట్లాగా ఉంది అని చూస్తే పైపులన్నీ అలాగా ఇచ్చుండిందనమాట. అందులో మేము ఉండే చుట్టుపక్కలంతా బిల్డర్స్ కడతా ఉన్నారు హౌసెస్. అవన్నీ కూడా మేము పరిశీలించి చూసాము, ఎలా పెడుతున్నారు పైపులు అని. వెళ్ళి అది పనిగా చూస్తే సేమ్ అట్లాగా అనమాట. మొత్తం అన్నీ కలిపి ఒక మ్యాన్ హోల్ పెట్టి అక్కడ ఒక జంక్షన్ లాగా చేసి దాని నుంచి ఇస్తున్నారు. అందువల్లే ఇది ఇలాగా ఇస్తూ ఉంది అనేసి నాకైతే డౌట్ వచ్చింది. అందుకని సపరేట్గా అన్నీ ఎందుకు వచ్చింది తిప్పలేదు దేవుడా అని చెప్పేసి సపరేట్గా పెట్టించేసుకున్నాను నేనైతే. ఇంకా అందుకని అనమాట మిద్ది మీద జల్లీల్లో మట్టి అంతా తీసేసి వచ్చి ఇంకా భోజనం అవి చేసేసి కొంచెంసేపు పడుకున్నాను. 3 అయిపోయింది అప్పటికి టైము అంతా. తర్వాత ఇది 5కి అట్లాగా లేచి కొంచెం ఇంట్లో కసువు అవి తుడిచేసుకున్నాక కాఫీ కలుపుతా ఉన్నాను అనమాట. ఎందుకంటే మళ్ళా బొడ్డాగాడికి అన్నం తినలా. నేను మధ్యాహ్నం ఏమో పెట్టాను కానీ అప్పుడు రొంత తినింది, కానీ మిగిలిందంతా గిన్నెలో అట్టే పెట్టేసింది. తినడంలే అది, దానికి కోడిగుడ్డేసినా కూడా తినడంలే. మా వారు పాపం డ్యూటీ లేకుండా కానీ ఉంటే కొంచెం చికెను అలాంటిది ఏదో ఒకటి తెచ్చేవాడు. సరే పాలు కాసన్నా పోద్దాంలే అని చెప్పేసి ఇంకా నేను కాఫీ కలుపుకుంటే సరిపోద్దని ఆ పాలు అయితే పొయ్యి మీద వేసేసి వాటర్ అయిపోయి ఉన్నాయి. మార్నింగ్ అయితే ఈ క్యాన్ని అంతా తోమేసి ఆరబెట్టున్నాను కొంచెంసేపు. ఈవినింగ్ దాకా ఆరబెట్టాలి. ఆరబెట్టేస్తే ఒకసారి అప్పుడు దాంట్లో పోసుకుందాము అని చెప్పేసి పోసాను. అండ్ ఎట్లాగో ఈ వర్షానికి ఈ 3 క్యాన్లకి వాటర్ తెచ్చిపెట్టేస్తున్నాను మా వారు. మొన్నే పాల ప్యాకెట్లు కూడా ఒక 2-3 పాల ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఇప్పుడైతే ఒక 4-5 రోజులు చుట్టూ నీళ్ళు వచ్చేసినా ఇబ్బంది లేదు. పాలు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. ముందు మెయిన్ ఇవే. నాకు అసలు పాలు కంటే కూడా లేకున్నా మంది నేనైతే పెరుగు అట్లాంటిది ఏమి తినను. పాలు లేకుండా డికాషన్ పెట్టుకొని అయినా తాగేస్తాను, ఇబ్బంది ఉండదు. కానీ మంచినీళ్ళు లేకపోతే మాత్రము ఈ వర్షాలకి భలే ఇబ్బంది పడిపోతాం. బండితోటే ఇప్పుడు బురదలో వేసుకొని వెళ్ళలేను. నేను కూడా బండి వేసుకొని బజార్కి వెళ్ళలేను. ఎక్కడికన్నా వెళ్ళాలా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా నడుచుకొని వెళ్ళాల్సిందే. రోడ్లోకి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. మా బండి అయితే తీయడానికి అవ్వదు, ఒకటి ముందు బురదగా ఉంటుంది. అందుకని చెప్పేసి అట్లాగో తెచ్చేసాడు. కూరగాయలు అయితే లేవు, కానీ పప్పు నాది ఇబ్బంది లేదు అని. అయినా కానీ సాయంత్రం అయ్యేసరికి తగ్గిపోయింది వర్షం. మీకు నేను చూపెట్టాను కదా, అంత ఫ్లడ్ లేదు, కొంచెం వాటరే వస్తుంది. 2 రోజులు అలా ఉండిందంటే బండి వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఉండదు. మళ్ళీ వర్షం వస్తే తప్పించి రేపు మళ్ళీ ఈ వర్షం మీదే వర్షం వచ్చేసింది అనుకోండి, చెప్పలేము. ఇంక మళ్ళీ ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. మళ్ళీ ఏదైనా తుఫాన్ వచ్చినా ఈ సీజన్లో ఎక్కువ మా సైడు ఈ తుఫాన్లు ఎక్కువ వస్తాయి. మా నెల్లూరు సైడు, నెల్లూరులో ఉండే వాళ్ళకి ఇటుపక్క అర్థమవుతుంది. ఈ పక్క వాళ్ళకైతే ఎక్కువ చిత్తూరు, నెల్లూరు, కడప, చెన్నై ఈ సైడ్ ఎక్కువ వర్షాలు వస్తాయి ఈ నెలల్లో. అక్టోబరు, నవంబరు అంటే ఇటు సైడే డిసెంబర్ దాకా వర్షాలు పడతానే ఉంటాయి. అప్పుడప్పుడు తుఫాన్లు పుట్టిందంటే మాకే వస్తాయి ముందు. సరే అని చెప్పేసి ఇంకా అదే నేను పాలు కలుపుకుంటున్నాను. బుడ్డగాడైతే వచ్చి అక్కడ ఉన్నాడు నాతో. ఇంకా పాలు పోయమని పోస్తావా లేదా నా కప్పు సాయి దాని సాయి చూస్తుంటాడు అనమాట. నేను ఫోను కెమెరా స్టాండ్కి పెట్టండి బట్టి దాన్ని చూపించడానికి అవ్వలా. అదే పాలు పెట్టున్నాను రా, ఆరాక
నీకు ఇస్తానులే తాగుదువు అని అనేసి చెప్తా ఉన్నాను దానికి. అది అక్కడే ఉంటుంది. దాని చేష్టాలు భలే ఆనందం వేస్తుంటుంది. ఏదైనా కావాలంటే నేరుగా కిచెన్ కాడ పోయి ఆడే కూర్చుంటుంది పెట్టమని. ఏం చేద్దాం, ఈ మధ్య తినడం వల్ల అన్నం అయి తినడం వల్ల ఓన్లీ పాలు తాగుతూ ఉంది, బిస్కెట్లు తింటా ఉంది అంతే. ఇంకా సరేనని దానికి పెట్టాను. ఆ పాలు అయి తాగింది, బిస్కెట్లు కొన్ని వేసాను, తినింది. ఇంకా నైట్ అయితే అయిపోయింది. ఇంకా అన్నం మధ్యాహ్నం చేసినవి ఉన్నాయి కదా, మిగిలిన కూర అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది కిచెన్ అంతా సర్దేసి ఇంకా ఈ ఎడిటింగ్ ఉంటుంది కదా, వీడియో ఎడిటింగ్ ఉంటుంది. మళ్ళీ ఏమంటే బిగ్ బాస్ వార్తలు అవి ఉంటాయి, తప్పకుండా అవి రెండు మాత్రం చూడాలా. ఇది ఈరోజు వీడియో. రేపు ఇంకొక వీడియోతో కలుసుకుంటామండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.